ప్రేమ ధీరజ్‌ని ఇంట్లోకి తీసుకొని వస్తే ధీరజ్ చాలా కోపంగా తలుపులు బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ డోర్ క్లోజ్ చేసి, "అసలు ఏంట్రా నువ్వు? నీకెందుకురా అంత కోపం? అతను నీకు జాబ్ ఇచ్చి వెహికల్ కూడా ఇచ్చాడు. నువ్వు దాన్ని సక్రమంగా కాపాడుకోవాల్సింది పోయి అతని మీద అరుస్తావేంటి? అతన్ని కొట్టడానికి వెళ్తావేంటి? ఇంత కోపం మంచిది కాదు ధీరజ్" అని ప్రేమ కూడా అరుస్తూ ఉంటే, "వాడు నన్ను అన్ని మాటలంటాడా?" అని ధీరజ్ చాలా కోపంగా మండిపడుతూ ఉంటాడు. "నీకు చెప్తే అర్థం కాదా ధీరజ్? ఇంత కోపం ఎందుకు? కొంచెం తగ్గించుకో ధీరజ్. మనం బ్రతకాలి, మంచిగా ఉండాలి అంటే ఇంత కోపం పనికిరాదు" అని ప్రేమ నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు వీళ్ళ రూమ్‌లో నుండి సౌండ్స్ వస్తూ ఉంటే, ఏంటి ఏమో గొడవ జరుగుతున్నట్టుందే, నేను చూడాలి అని డోర్ దగ్గర చెవి పెట్టి మరీ నక్కి నక్కి అన్నీ వింటూ ఉంటుంది. ఇంకా తర్వాత ధీరజ్‌తో మాట్లాడిన తర్వాత ప్రేమ బయటికి వచ్చేసరికి అక్కడే వాళ్ళ డోర్ దగ్గరే ఉండి ఇల్లు దులుపుతున్నట్టుగా స్టిక్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. "ఏంటి మొత్తం అన్నీ వింటున్నావా మా డోర్ దగ్గర నుంచి" అని, "చిచ్చి అసలు నీ మనిషివేనా నువ్వు" అని అరుస్తూ ఉంటుంది. నేనేం వినలేదు. నేను నా పని నేను చేసుకుంటున్నాను" అని కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నర్మదా, సాగర్ ఇద్దరూ కలిసి వనజ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులివ్వడానికి వెళ్తారు. ఇంకా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టేసి, "ఒక్క నిమిషం మీతో మాట్లాడాలండి" అని అంటూ అక్కడ మనోహర్ ఉంటే, "మనోహర్ నువ్వు కాలేజీలో కానీ ఎవరినైనా లవ్ చేసావా?" అని అడుగుతూ ఉంటే, "ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకుని అలా అడుగుతున్నావేంటి?" అని వనజ అరుస్తూ ఉంటుంది. "ఒక్క నిమిషం ఆగండి" అని, "చెప్పండి మనోహర్, మీరు ఎవరిని లవ్ చేయలేదా?" అని అంటూ ఉంటే, ఇంకా మనోహర్ తలదించుకొని నించుంటాడు. "చూసారు కదా, రామరాజు కొడుకులు తప్పు చేశారు కానీ రామరాజు తప్పు చేయలేదు. మీరు మా మామయ్య గారిని అనరాని మాటలు అన్నారు కదా, ఆయన ఎన్ని మాటలని మీరు ఇంటికి వచ్చేసారు. ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? రామరాజు గారి కొడుకులు తప్పు చేశారేమో కానీ ఆయన ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే ఉన్నాడు. మీరు అలా మాట్లాడడం మంచిది కాదు, జాగ్రత్త" అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, "మా మామయ్య గారిని అంటారా అని నర్మద, మీ కొడుకు కూడా తప్పు చేశాడు కదా, చూడండి ఇప్పుడు ఎవరిని అంటారు మీరు" అని మాట్లాడేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు.